పింఛన్ల పైన మీ అభిప్రాయం చెప్పండి. ఏం చెప్పాలి, పెన్షన్ పైన ఏముంది దాంట్లో, వాలంటీర్లు ఇవ్వద్దన్నారు, అయినా వాళ్ళందరూ రిజైన్ చేయించినారు. ఎంత బాధాకరం అంటే వాళ్ళు సొంతంగా ఏదో చేసుకోవాలని చెప్పేసి 5,000 పాపం వాళ్ళు ఏదో కింద మీద పడి సంపాదించుకుంటా అంటే అది కూడా రానివ్వకుండా చేసినారు. ఇంకా దాని గురించి మనం ఏం చెప్తాము. నేనైతే వాలంటీర్ ఒకటే చెప్తున్నా, మీరు దయచేసి చేయొద్దండి. ముందే మీరు కష్టకాలంలో ఉన్నారు, రూపాయి ఆదాయం లేకపోయినా కూడా మీరు ఏదో కింద మీద పడి అందరికి సాయం చేసి చేసుకుంటా అన్నారు. సో రిజైన్లు చేయొద్దండి. మేము రేపు మా పార్టీ వచ్చినా కూడా ఖచ్చితంగా వాలంటీర్ది కొనసాగిస్తాము, ఆపేదే లేదు. వైఎస్ఆర్సీపీ నుంచి మీ పార్టీలోకి వస్తున్నారు, దానిపైన వలసలు వచ్చేది ఏందన్నా, నేను రోజు చెప్తానే ఉన్నా కదా, మేమంతా ఒక కుటుంబం సంబంధించిన వాళ్ళము. పాయలుగా విడిపోయినాము. ఒక నది ఎట్లా ప్రవహిస్తుందో అట్లా పాయలుగా విడిపోయినాము. లాస్ట్కి సముద్రం చేరే దగ్గర అందరం కలుసుకున్నాం మళ్ళా. సో వీళ్ళు వాళ్ళ ఇంటికి వస్తున్నారు, కొత్తగా వాళ్ళు ఏం రాలేదు మా దగ్గరికి. ఖచ్చితంగా ఎక్కడ న్యాయం జరుగుతుందో అక్కడికి వచ్చినారు వాళ్ళంతా. ఈసారి ఎలా ఉంటుంది మీ పార్టీలో? అది ప్రజలు నిర్ణయిస్తారు, మేము మాట్లాడకూడదు. కూటమి ఉంది మాకు, ముగ్గురం కలుసుకున్నాము. ఒకవైపు బీజేపీ అయితేమి, ఒకవైపు జనసేన అయితేమి, టీడీపీ, ముగ్గురం కలుసుకున్నాము. ఖచ్చితంగా బాగుంటుంది. ప్రజలకు తెలుసు ఎక్కడ న్యాయం చేయాలో అక్కడ ఖచ్చితంగా వాళ్ళు గెలిపించుకుంటారు. స్పందన ఎలా ఉంది? స్పందన అంటే ఏముంది చెప్పు, స్పందన నేను వచ్చినా అదే అంటారు, మీరందరూ వచ్చి మాట్లాడినా అదే అంటారు. ఇంకెవరు కొత్తగా ప్రైమ్ మినిస్టర్ వచ్చినా కూడా మీకే ఓటు వేస్తామంటారు. ఇంకెన్నాళ్ళు ఉంది, ఇంకా 40 రోజులు ఉంది, చూద్దాం ఎలా ఉంటుందో. ప్రస్తుతానికైతే మాకైతే రిసీవింగ్ చాలా బాగుంది. రిసీవింగ్ పైన అయితే మనం భ్రమపడకూడదు. సో వెయిట్ చేసి చూద్దాము. అంటే 2 నెలల్లో రిజల్ట్స్ వస్తాయి, ప్రజలు నిర్ణయిస్తారు.